ఒక మంచిగా కడుపు నిండా ఆహారం తినాలంటే ప్రశాంతంగా నిద్రపోతాం. అసలు గాల్లో తేలిపోతూ ఉంటాం అనమాట. స్పర్శలోకి రియాలిటీలోకి కూడా లేకుండా ఆ విధంగా నిద్రపోతాం. అంత తృప్తిగా ఉంటుందంటే దేవుని వాక్యం ధ్యానిస్తే, ఆయనకు దేవుణ్ణి ప్రార్థిస్తే. సో ఈయన నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయి. ఈ విధంగా ఏ మానవుడు ఈ కాలంలో అయితే చాలా తక్కువగా ఉన్నారు. ఇంత విధంగా ఓన్లీ దేవుని స్తుతిస్తేనే తృప్తి పొందుతున్నాడు ఆయన. కానీ మనకి ఎన్ని ఉన్నా కానీ తృప్తి ఉండదు. ఏదో ఒకటి కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేదే ఉంటుంది. కానీ ఉన్నది కొద్దిగా కూడా మనము తృప్తిగా బ్రతకలేము. ఉన్నటువంటి డబ్బును బట్టి తృప్తిగా బ్రతకలేము. తిండిని విషయంలో తృప్తిగా బ్రతకలేము. కట్టుకున్నట్టు బట్టల్లో తృప్తిగా బ్రతకలేము. ఉన్నటువంటి చదువులో బ్రతకలేము. ఉద్యోగ విషయాల్లో తృప్తిగా బ్రతకలేము. కాబట్టి